హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటి అంటే ఏవైతే మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అయితే ఉన్నాయో, ఏవైతే మనకి కళ్ళ ముందు మనం యూజ్ చేసుకునేటువంటి ఏవైతే మన కళ్ళ ముందు ఉన్నాయో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ అనేది మీ ముందుకు 30 నేను కలెక్ట్ చేసినటువంటి 30 టూల్స్ని మీ ముందు నేను తీసుకురాబోతున్నాను. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దానికి ఎందుకు వాడతాము అనేది మెయిన్ మనకి ఇక్కడ గోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఏంటి, సో ఏఐని మనం ఎందుకు వాడాలి, సో నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్లో దాని యొక్క ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు వాడుతున్నాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక్కొక్క టూల్ గురించి సో క్లుప్తంగా మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకి ఇక్కడ ఏఐ అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఏంటి ఒక ఏఐ అంటే ఇప్పుడు మనకు కృత్రిమం మేధస్సు అలాగే మానవుడి యొక్క మేధస్సు ఆ మొత్తాన్ని కలిపి మెయిన్గా ఒక సమస్య పరిష్కారానికి ఉపయోగించినట్లయితే ఆ పర్టికులర్ కంప్యూటర్ కానీ ఏదైనా ఒక డివైస్ కానీ ఒక యంత్రము కానీ అలాగే యంత్రము అంటే రోబోస్ కానీ ఎనేబుల్ చేసినట్లయితే ఆ సాంకేతికతనే మనం ఏఐ అని చెప్పుకుంటున్నాం. అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి మేధస్సు అలాగే మానవుడి యొక్క మేధస్సు ఇవన్నీ కూడా దేనికోసం, ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఒక సమస్య పరిష్కారానికో లేకపోతే ఒక పనిని చేయడానికో ఒక యంత్రంలో కానీ మనము ఎనేబుల్ చేసినట్లయితే ఆ సాంకేతికతని మనం ఇక్కడ ఆ టెక్నాలజీని ఏఐ అన్నాం. సో ఏఐ అంటే ఇక్కడ మనము దాని యొక్క మెయిన్ గోల్ ఏంటిది, ఏఐ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కంప్యూటర్ సిస్టంలోకి ఏఐని ఇంక్లూడ్ చేసి అవి తెలివిగా స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా తనకు తానుగా డెసిషన్ తీసుకునేలా చేసేలా సాంకేతికతను రూపొందించడం అనేది మెయిన్ గోల్ ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఒక కంప్యూటర్ సిస్టంలోకి మనం ఏఐని ఇంక్లూడ్ చేసి దాని ద్వారా తనకంటూ తానుకు ఒక మనిషిలాగా యాక్ట్ చేసినట్లయితే దాని యొక్క మెయిన్ గోలే ఏఐ యొక్క మెయిన్ గోలే అది. సో కాబట్టి ఇక్కడ మనిషిలాగా యాక్ట్ చేయాలనేది ఇక్కడ ఏఐ యొక్క గోల్. సో ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ మనకి ఒక ఏఐ అంటే మెయిన్ హ్యూమన్ బ్రెయిన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం ఈ స్లైడ్లో. సో దాని నుంచి సో చూడండి ప్రాసెసర్లో ఇంక్లూడ్ చేసి దాని నుంచి చిన్న చిన్న వైర్స్, సో దాని నుంచి ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనము ఏవైతే మనము హ్యూమన్ని కంపేర్ చేసుకుంటాం, హ్యూమన్ యొక్క బ్రెయిన్, దాని నుంచి నర్వ్స్, ఇవన్నీ నర్వ్స్ ద్వారా మనము ఏదైతే చేయాలనుకుంటున్నాం, ఏదైతే చూడాలనుకుంటున్నాం, ఏదైతే మనకి ఇక్కడ మానవుడు చేయగలడో అవన్నీ కూడా మనం సిస్టంలో చేసేటట్లుగా ఇప్పుడు ప్రజెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మానవుడ మేధాశక్తిని దాటిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ స్లైడ్లో ఇక్కడ బ్రెయిన్ చూపిస్తున్నాం. బ్రెయిన్లో అంటే మనము ఒక మానవుడిగా పుట్టిన తర్వాత మనమంటూ కొన్ని నేర్చుకుంటాం, యాక్టివిటీస్ నేర్చుకుంటాం, లేదు తర్వాత మళ్ళీ కొన్ని టెక్నాలజీ కానీ ఏదన్నా ఏదో ఒకటి మనము నేర్చుకుని ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలంటే దానికి కరస్పాండింగ్ కానీ లేదు ఒక టెక్నాలజీ వైజ్గా వర్క్ చేయాలంటే దానికి తగ్గట్లు కానీ మనం అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్కి ఫస్ట్ మొత్తం కూడా ఫీడ్ చేస్తున్నాం. అంటే మనం ఏం చేయాలి, ఏం నేర్చుకున్నాము అదంతా కూడా మన బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీడ్ అవ్వకుండా మనం ఏదైనా వర్క్ ఇస్తే మనం చేయగలమా, లేదు, చేయలేము. సో కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే నేర్చుకుని ఉండాలి. నేర్చుకుని ఉన్నట్లయితే దానికి సంబంధించి మనకి ఏదైనా వర్క్ ఇచ్చినట్లయితే మనము
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలం. సో యాజ్ ఏ మానవుడిగా. సో అలాగే ఇక్కడ కూడా ఏఐ టూల్స్ కూడా ఒక కంప్యూటరో లేకపోతే అంటే ఒక సిస్టమో ఒక ఒక రోబోను మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటూ ఏం చేయాలనేది ఒక గోల్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోని తీసుకుందాం. ఒక రోబోని తీసుకుందాము. చూడండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ రోబో ఫర్ హౌస్ వర్క్ అని మనం ఇక్కడ తీసుకున్నాం. అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక వర్క్ చేయడానికి హౌస్లో ఒక రోబోని తయారు చేసాం. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఆ రోబోకి ఎలా తెలుస్తుంది వర్క్ చేయాలనేది? ఫస్ట్ మనం ఏదైతే నేర్చుకుంటామో దానికి కూడా ఏదైతే వర్క్ చేయాలో దానికి కరస్పాండింగ్గా ఏదైతే మనం లెర్నింగ్ అనేది చేయాలి. అంటే దానికి కంప్లీట్గా ట్రైనింగ్ ఇవ్వాలి. సో దాన్ని మనము ఇక్కడ ట్రైనింగ్ దేని పరంగా ఇస్తాము, ఇక్కడ వర్క్ పర్పస్లో ఇక్కడ దానికి ఇచ్చాము. సో దానికోసం అది వర్క్ చేస్తుంది అంతే. అంటే ఒక మనిషి ఒక పర్టికులర్గా ఒక వర్కో రెండు వర్కో తను నేర్చుకున్నట్లయితే అది కంప్లీట్గా చేయగలడు. కానీ మల్టిపుల్ వర్క్స్ చేయాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ అది. సో మల్టిపుల్ వర్క్స్ ఒక రోబో కానీ ఒక సిస్టమ్ కానీ చేయాలి అని అంటే దానికంటూ మనము ఫీడ్ చేయాలి. సో కంపల్సరిగా దానికంటూ ఒక ట్రైనింగ్ అవ్వాలి. అలాంటివే ఈ వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్. దానికంటూ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక టూల్ మనం వాడుతున్నాము అని అంటే పర్టికులర్ పర్పస్ కోసం వాడతాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ట్రైనింగ్స్, అన్ని డేటా సెట్స్ అన్నీ కూడా దానికి ఫీడ్ చేసి మనము ఇస్తే దానికి సంబంధించి మనం ఏదైనా మనం క్వశ్చన్ చేసినా సరే, దానికి సంబంధించి ఏదైనా మనం చేయాలని చెప్పినా అది దానికి సంబంధించి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి వివిధ రకాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించి మాట్లాడే ముందుగా మనం ఏఐ టూల్స్ గురించి క్లుప్తంగా అవగాహన ఇద్దాం. సో ఇక్కడ ఏంటి, మెయిన్గా రాబోయే కాలాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రధాన పరిణామాలకు సహాయం చేస్తుంది. అంటే ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. ఆర్గనైజేషన్లో ఒక్కొక్క టూలు ఒక్కొక్క వర్క్ చేస్తుంది. సో ఆ వర్క్ టూల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకొని ఆ టూలు దేనికోసం డిజైన్ చేయబడింది అనేది మనకు అవగాహన అనేది ఉండాలి. సో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏఐలో ఇక్కడ మనం యూజెస్ ఆఫ్ ఏఐ వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటున్నాం. అంటే ఫస్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది ఏంటి అనేది దాని యూజెస్ తెలియకుండా మనము ఫస్ట్ దాని గురించి తెలుసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఇది వర్కింగ్ అనేది చేస్తుంది కాబట్టి దాన్ని నేర్చుకోవాలి మనము అనేది మనకు ఒక అవగాహన వస్తుందని మనము ఇన్ని డిపార్ట్మెంట్స్లో దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. ఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనాన్స్ దగ్గర నుంచి గేమ్స్, ఆస్ట్రోనమీ, హెల్త్ కేరు, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చరు, ఎడ్యుకేషను, ఈ-కామర్సు, ఎంటర్టైన్మెంటు, రోబోటిక్స్, ఆటోమేటివ్, సోషల్ మీడియా, డేటా సెక్యూరిటీ, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా ఫర్దర్గా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఏఐ అనేది ఈరోజు ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. సో కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉండటం వల్ల మనం పర్టికులర్గా దీన్ని వాడటం జరుగుతుంది. సో ఈరోజు ఏఐ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని అంటే మనం కొన్ని టూల్స్ని మనం టచ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, మనకు తెలియకుండా ఇంత ఉందా అనేది. సో చూడండి, ఇక్కడ నేను కొన్ని టూల్స్ని మీకు పరిచయం చేస్తాను. దాన్ని బేస్ చేసుకుని మీ అవసరానికి తగ్గట్టుగా అవి మీరు యూజ్ చేసుకోండి. సో మనకు తెలియకుండా చాలా టూల్స్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని యొక్క యూజెస్ అనేది తెలుసుకోండి. సారీ, ఓకే. సో నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీగా మనము ఏదైతే ఒక టూల్ ఉందో ఆ టూల్ దీని పర్పస్ కోసం కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మిషన్ లెర్నింగ్ అంటాము.
సో మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి ఏదైతే మనకు ఒక టూల్ డిజైన్ చేస్తున్నామో ఆ టూల్కు తగ్గట్టుగా దానికి ఫీడింగ్ ఇవ్వాలి. సో ఫీడింగ్ ఇచ్చినట్లయితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనము చూసాం. సో తర్వాత మనం ఒక టూల్ని రెడీ చేసాం కాబట్టి ఒక పర్టికులర్ పర్పస్కి, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాయాలి అంటే చాట్ జీపీటీని ఉపయోగించి ఒక కోడ్ని మనము రాయాలన్నట్లయితే మనం ప్రాంప్టింగ్ ఇస్తాం, అంటే ఇన్పుట్ ఇస్తాం. ఏం రావాలి అవుట్పుట్ అనేది మొత్తం కూడా అది ఇంటర్నల్గా డిజైన్ చేయబడి, సో ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో అవుట్పుట్ రావాలనేది ఎప్పుడు మనము దాని యొక్క రెడీ చేసేటప్పుడే, డెవలప్ చేసేటప్పుడే సో నంబర్ ఆఫ్ చెకింగ్స్ ఉండి, సో దాని యొక్క క్వాలిటీ చెకింగ్ చేసుకొని సో తర్వాత మనకి మార్కెట్లోకి ఆ టూల్ అనేది వస్తుంది. సో ఇన్పుట్ ఇచ్చేదానికి అవుట్పుట్ వస్తుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని, అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం డెవలప్ చేసేటప్పుడు, చెక్ చేసుకుని అదంతా కూడా మనకి అవుట్పుట్ ఏదైతే మార్కెట్లోకి ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రోబో చూసుకుందాం. ఈ రోబో ఏం చేస్తుంది? సో పర్టికులర్ కార్ల కంపెనీస్లో ఇప్పుడు రోబోస్ను వాడుతున్నాం, అంటే మనిషికి బదులుగా రోబో వాడుతున్నాం. అంటే ఏంటి? మనిషి చేయగలిగే వర్కే ఇక్కడ రోబో చేత మనం చేపిస్తున్నాం. అంటే ఇక్కడ ఆ రోబో ఉంది అని అంటే ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్సే. సో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఈ టైం తర్వాత ఇది చెయ్యి, ఈ టైం తర్వాత ఇది చెయ్యి, ఇది కంప్లీట్ చేయని ముందు ప్రతిదానికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము. దాని ప్రకారంగానే అది వర్కింగ్ అనేది చేస్తూ వస్తుంది. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఇక్కడ మ్యాన్ అనేది కనిపిస్తున్నాడా, మనిషి అనేది ఇక్కడ కనిపిస్తున్నాడా? ఒక్కసారి మనం డెవలప్ చేసి అక్కడ ఆ కంపెనీలో, కార్ల కంపెనీలో అక్కడ ఇన్స్టాల్ చేసినట్లయితే అది నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటుంది. అదే మానవులకి ఏం కావాలి